అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి పెంచేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎంతవరకు పెంచబోతుంది, ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా మందికైతే జమ కాలేదు కదా! సో, ఎన్ని ఎకరాలకు జమ చేయబోతుంది, ఎవరు అర్హులు అనే దానిపై ఈ వీడియోలో సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి. ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, ఈ యొక్క నిధులకు సంబంధించి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందన్నమాట. తొలి విడత కింద జనవరి 26వ తేదీన రూ. 6,000 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు ఉన్న రైతు సోదరులందరికీ కూడా నిధులనేవైతే జమ చేయడం అయితే జరిగిందన్నమాట. అయితే మిగిలిన వారికి 4-10 ఎకరాల లోపు మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతన్నలైతే ఎదురు చూస్తున్నారు. సో, వారికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. ఎవరైతే అర్హులున్నారో వారి యొక్క నిధులకు సంబంధించి పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎవరు అర్హులని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, ఎవరికైతే మనకి సాగు భూమి కలిగి ఉంటుందో, సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. రాళ్ళు, గుట్టలు, రప్పలుంటే వారికైతే రాదనమాట. సో, మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి బిల్లనేవైతే జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఇంతకీ మీకు జమ అయ్యాయో లేదో అయితే చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.